హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి రిజ్ అయితే తీసుకురావడం జరిగిందండి. నా పేరు పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. వీడియో అయితే తొందరగా తీస్తున్నాను, ఎందుకంటే ఈ గల్లీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సింపుల్గా వీడియో అయితే ఖతం చేయడం అయితే జరిగింది, అంటే స్పీడ్గా చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ నుంచే మీరు కారు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి రిజ్ LDI వేరియంట్ అండి, 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా స్టెప్నీ టైర్తో సహా కూడా 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఈ కార్కి LDI వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ అయితే ఉండవు. మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే అండి. అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. కీ ఎంట్రీ చేసి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. కీ ఎంట్రీ చేసి లాక్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ ఈ టైప్ ఆఫ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూడొచ్చండి. మెరూన్ కలర్ కార్ అని, నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 3 పిల్లర్స్, అటు ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ, ఇటు లెఫ్ట్లో కానీ రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టీ కూడా 2015లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్సు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారుకి అయితే పవర్ విండోస్ ఒకటి వేయించుకుంటా అంటే మీరు వేయించుకోవచ్చు. అదొకటి వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. 2,50,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, సెలవు చేయండి. సింపుల్గా కార్ చూపిస్తానండి. కార్ అయితే చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది ఫ్రంట్ వీవింగ్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. రిమ్ కూడా ఎటువంటి బెండింగ్ అయితే అవ్వలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 90% అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా జరుగుతాయండి. చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, కారు యొక్క పైన చూడొచ్చండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ, రూఫ్ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి, చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ ఒకటి ఉండవు, మీరు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అలా చూపిస్తానండి, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 81,337 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒకసారి ఇది లాక్ ఓపెన్ చేయి, ఇక్కడ ఉంటుంది దానికి.
చూడొచ్చండి 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను. డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% స్టెప్నీ టైర్ అయితే ఉంది. చూడొచ్చు ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 100కి దాదాపుగా 90 నుంచి 100% 4 టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ టైర్ 80% అయితే ఉంది. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లోనకి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చేసిస్ నెంబరు, అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయ ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలేటరీ ఓకే. ఇంజిన్ ఆపు. ఒకసారి చూడొచ్చండి, బానెట్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మళ్ళొకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. రేడియేటర్ పట్టి కూడా 2015లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది. మళ్ళొకసారి స్టార్ట్ చేయపో. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. మళ్ళొకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. చూడొచ్చు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇక ఆఫ్ చేసేసాయి. 2015 కారు, మైలేజ్ కూడా డీజిల్ కారు కాబట్టి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. కారు కాస్ట్ వచ్చేసి 2,50,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.